7 Hills టీవీకి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా గుడిపాల యాదమరి మండలాలకు చెందిన ప్రజలు వ్యవసాయ భూమి మరియు గ్రామానికి దారి సమస్య పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరికి ఆర్చీలను అందజేశారు. గుడిపాల మండలం మండి కృష్ణాపురం గిరిజన కాలనీకి చెందిన గిరిజన మహిళలకు ఎలాంటి జీవనాధారం లేదని వ్యవసాయం చేసుకున్నట్టుకు వ్యవసాయ భూమిని మంజూరు చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సమస్యలు పరిశీలించి పరిష్కారం చేయటకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్కి సూచించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే సహకరిస్తాం, లేకుంటే ఉద్యమిస్తామని వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పేర్కొన్నారు. భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా వైసీపీ పార్టీ కార్యాలయంలో అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు తెరతీస్తుందని, ఎన్నికల హామీలను విస్మరించి కక్ష సాధింపు ధోరణికి వ్యవహరిస్తుందని, ఇది సరికాదని హితవు పలికారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు సౌకర్యార్థం చిత్తూరు కూరగాయల మార్కెట్ తన సొంత నిధులు నగరపాలక సంస్థకు చెల్లించినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నాయకులు మార్కెట్ గేటును ఇవ్వాలే కానీ తనపై ఆరోపణలు చేయడం సబాబు కాదన్నారు. అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు, భారతరత్న బిరుదు కలిగినటువంటి అబుల్ కలాం ఆజాద్ గారి 136వ జన్మదిన సందర్భంగా ఆయన కీర్తిశేషులైన, ఆయన పుట్టింది మక్కాలో అయినా మన దేశం కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా భగవంతుడి కంటే గొప్పగా మనం స్మరించుకునేటువంటి వ్యక్తి ఆజాద్ గారు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి పేరు చెప్పాం కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కలిసి పిల్లలకు విద్య అంటే ఎంత ప్రాముఖ్యత అనే దాని మీద మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మహానుభావులు డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, అబుల్ కలాం ఆజాద్ గారు కానీ, గాంధీజీ గారు కానీ, నెహ్రూజీ గారు కానీ, వీళ్ళందరూ ప్రవేశపెట్టిన చట్టాలు కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, కార్మికులకు సంబంధించి కావచ్చు, ఆ చట్టాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయంటే స్వార్థం అనేది లేకుండా మన దేశం ముందుకు పోవాలని కోరుకున్న వ్యక్తులు కాబట్టి ఇప్పటికీ ప్రతి జన్మదినం కానీ వాళ్ళు మరణించిన దినాన్ని కానీ మనం స్మరించుకుంటా ఉంటే అది వాళ్ళ యొక్క గొప్ప విశిష్టత అని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు. మనమందరం కూడా రాజకీయాలు చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు అభివృద్ధి అనే దాని మీద ఏమాత్రం మనకైతే సూపర్ 6 ఇలాంటి హామీలు ఇచ్చారో ఈ హామీలు అమలు చేసే దాని మీద మాత్రం మనందరం కూడా పోరాడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గెలిచినటువంటి పార్టీకి అభివృద్ధి మీద ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకు సహకరిస్తాము, వాళ్ళకు తోడ్పాటుగా ఉంటాము అని కూడా మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చని పక్షంలో ప్రజల పక్షాన పోరాడడానికి నిరంతరం మీ వెంటుండి పోరాడతామని కూడా నేను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. ఇక మీరు పోతే మనం చూసారు ఆంధ్రజ్యోతి పేపర్లో ఎలక్షన్ స్టంట్ కోసమే మార్కెట్లు కట్టారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మార్కెట్కు డబ్బులు కట్టలేదు. ఎస్, ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిన తర్వాత మార్కెట్కు డబ్బులు కట్టలేదు. నేను ఎలక్షన్ కోసం అని మార్కెట్లు కట్టలేదు. 4 సంవత్సరాల ముందు నుంచి ఎలక్షన్ అయిన మొదటి సంవత్సరం నుంచి కూడా మార్కెట్లకు నేను డబ్బులు కట్టాను. ఆ రాసిన ఎల్లో పేపర్ వాళ్ళకు కూడా నేను చెబుతున్నాను, మీకు అక్కడ బుక్లో చూసుకోండి. మార్కెట్లో 4 సంవత్సరాలు నేను మార్కెట్లో కట్టాను. ఆ రోజు మేము పాలక పక్షంలో ఉన్నాం.
ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు ఆర్థిక స్థితిగతులు కూడా ఎలక్షన్స్ లో పోరాడాం కాబట్టి అంత మెరుగుగా లేదు కాబట్టి కట్టలేని పరిస్థితిలో మేము ఈరోజు కట్టలేదు అనేది వాస్తవంగా చెప్తున్నాం. ఎందుకు స్పోర్ట్స్ కోటాను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 2% నుండి 3% పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఒలింపిక్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తెలిపారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద స్పోర్ట్స్ కోటాను పెంచిన సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి విద్యార్థులు క్రీడలచే పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతనంగా నియమించిన చూడ చైర్మన్ కటారి హేమలత పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలలో భాగంగా ఇచ్చిన హామీలతో పాటు విద్య, వైద్యం, క్రీడలతో పాటు అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధికి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాను 2 నుండి 3% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కోట పెంచడం వల్ల క్రీడాకారులకు, విద్యార్థులకు అన్ని రంగాలలో ఉద్యోగాలు, అడ్మిషన్లలో మెరుగైన ఫలితాలు పొందుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఈరోజు మా క్రీడా లోకానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మామూలుగా ప్రతి రాష్ట్రంలో కూడా 2% స్పోర్ట్స్ కోటా ఉంది, అడ్మిషన్స్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ. అటువంటిది 3%కి ఇంక్రీజ్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా 2% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 3% ఇంక్రీజ్ చేసి ఏ స్పోర్ట్స్ పర్సన్ పోయి అడిగినా వాళ్ళకి కావాల్సినటువంటి అకాడమీలు ఇస్తామని, స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తామని, అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్లో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నిజంగా మేమందరం, మా స్పోర్ట్స్ కమ్యూనిటీ అందరం కూడా తగినటువంటి విషయం ఇది. అదేగాక భవిష్యత్తు తరానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి యువత తయారయ్యేదానికి మంచి అవకాశం. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అందరూ కూడా ఎవరైతే స్పోర్ట్స్ మీద అభిరుచి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేషన్ పైనే పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, చదువు అనేసి. కానీ దానివల్ల వాళ్ళకి మెంటల్ డిప్రెషన్ నుంచి బయట రావాలి అంటే స్పోర్ట్స్కి కూడా కొంచెం టైం అనేది వెచ్చిస్తేనే పిల్లలు కూడా రాబోయే యువత బలంగా కూడా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా యువతని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఆ విషయంలోనే మన దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటాను 3%కి పెంచడం చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యువత అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. స్పోర్ట్స్ కోసము మెటీరియల్స్ కానివ్వండి, అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా ప్రతి పంచాయతీలో కూడా ఈ స్పోర్ట్స్ కోసము క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంలో కూడా చాలా మంచి అవకాశాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దీని ద్వారా యువతని ప్రోత్సహించి స్పోర్ట్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు పేర్కొన్నారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో మాజీ విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకుని మైనార్టీల సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చూడ చైర్మన్ కటారి హేమలత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ మండలాల్లో షాదీ ఖానాలను నిర్మించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉర్దూ భాష అభివృద్ధికి, ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి, విద్యా వ్యవస్థలో సంస్మరణ కోసం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం నడుస్తుందన్నారు. రానున్న రోజుల్లో ముస్లిం మైనార్టీలకు మరింత అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. आपके वालिद ने मना किया, इसके बावजूद आप अपने जेब के पैसा निकालकर मोमबत्तियां खरीद करके रात में बिस्तर ओढ़ करके उन सबका मैं शुक्रिया अदा करता हूँ. జన్మదినోత్సవ విచ్చేసిన వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలకి, మత గురువులకి, అలాగే అధికారులకి, నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా చెప్పడం జరిగింది అబుల్ కలాం ఆజాద్ వారి యొక్క గొప్పతనము.
10-12 సంవత్సరాలకే తను రచించి ఒక విప్లవాత్మక చేంజ్ రావాలి, ప్రజల్లో ఒక చైతన్యం అనేది వస్తేనే మన అందరూ కూడా బాగుంటాము అనే ఉద్దేశంతో ఆయన రాసిన ఎన్నో నవలలు కానివ్వండి, ప్రతి ఒక్కటి అందరిలో కూడా చైతన్యం తీసుకురావాలి. ముఖ్యంగా మనకి స్వాతంత్రం ఆ రోజుల్లో ఎంత అవసరమో అదేవిధంగానే హిందూ ముస్లిం ఐక్యత కూడా అంత అవసరం అనేసి ఆయన చాలా పాటుపడ్డారు. ఎప్పుడైతే కుల మతాలకు అతీతంగా అందరూ సమానంగా అన్ని రంగాల్లో అందరూ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజే ఎన్నో పోరాటాలు చేశారు. ఇది చాలా ముఖ్యమైన దినంగా మనం భావించుకోవాల్సిన అవసరం ఎంతో. ఎందుకంటే ఆయన జీవితం మనకందరూ ఒక చరిత్ర, ఒక మార్గదర్శకత్వం వహించేటువంటి జీవితం అయింది. ఆయన జీవితంలోని అనేక ఘట్టాలు మనం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు ఆయన విద్యార్థి దశ నుంచి కూడా కొంత విప్లవ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా మనం గమనించాం. చిన్నతనం నుంచి కూడా సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి ఆలోచనతో మొదలుపెట్టిన ఆయన జీవితం భారతదేశంలో బ్రిటిష్ వారి అఘాయిత్యాలు చూసిన తర్వాత వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. మొదటగా ఒక ప్రముఖ జర్నలిస్ట్గా ఆయన గుర్తింపు పొందారు, రచయితగా గుర్తింపు పొందారు, అనేక పత్రికలు స్థాపించి నడిపించారు, విద్యా ఫౌండేషన్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు పెద్దలు చెప్పినట్టు రాష్ట్రంలోనే ఎక్కడీ లేని విధంగా మన చిత్తూరు పట్టణంలో ముస్లిం మైనారిటీ సోదరులు, విద్యార్థినులు అందరూ కలిసి ఆయన 137వ జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకున్నందుకు, అదేవిధంగా మన వేదికను అలంకరించిన వేదిక ముందున్న చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎప్పుడు ప్రభుత్వం ఉన్నా మైనారిటీల కంటే వాళ్ళకి ప్రత్యేక అభిమానంతో వాళ్ళకి కావాల్సిన ఇంతకుముందే అందరికీ తెలిసిన విషయమే శాంతికానాలు కట్టించారు. గురువులకంతా శాలరీలు ఇప్పించిన ఘనత కూడా అయిందే. అదేవిధంగా చదువులు, ఉర్దూ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అవి అంతా బడ్జెట్తో పని లేకుండా ఎవరు ఏమడిగితే దాన్ని అంతా గుర్తుపెట్టుకొని ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రజల సమస్యలకు పరిష్కార వేదికలో భాగంగా పబ్లిక్ గ్రీవెన్స్ రెస్ట్రిక్షన్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి అంటూ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్ర అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో 37 ఫిర్యాదులు అందాయని వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులుగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ మణికంఠ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల వినతులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించదగిన వినతులను వేగంగా పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు. లైసెన్స్ రంపపు మిల్లుల యాజమాన్యంలో నిబంధనలు పాటించాలని చిత్తూరు తూర్పు విభాగం రేంజ్ ఆఫీసర్ థామస్ తెలిపారు. చిత్తూరు పరిసర ప్రాంతాలు యాజమాన్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజర్ థామస్ మాట్లాడుతూ మిల్లు యాజమాన్యులు లైసెన్స్ పొందుపరిచిన దుంగలు మాత్రమే కటింగ్ చేయాలని, అలా లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళకి ఇచ్చినటువంటి లైసెన్స్ ప్రకారము వాళ్ళు చేసుకోవాల్సిందిగా వాళ్ళు తెలియజేయడం అనేది, ఎటువంటి లైసెన్స్ సంబంధం లేనటువంటి ఎటువంటి సరుకులు కానీ తర్వాత స్పీసెస్ కానీ తీసుకురాకూడదని, అట్ ద సేమ్ టైము అటువంటి లైసెన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క
ఐటమ్స్ పర్ఫెక్ట్గా చేసుకోవాలనేసి రిజిస్టర్ మెయింటెన్స్, తర్వాత వచ్చేసి బోర్డు, ఇవన్నీ వాళ్ళకి తెలియజేయడం అనేది. ప్రతి ఒక్క ఆఫీసర్ ఇన్స్పెక్షన్ వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్గా చూపించుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలని వాళ్ళకి తెలియజేయడం అనేది. మీరు ఏదైనా ఉంటే వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుందని చెప్పి హెచ్చరించడం జరిగింది.